డిగ్రీ కాలేజీ ఉండేది. అందుకే నన్ను నవీన శ్రీనివాస్ అని పిలుస్తారు. కానీ మా ఇంటి పేరు సుంకర శ్రీనివాస్. ఇప్పుడు నేను బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. ఇప్పుడు చర్చ లోపల మాకు దొరికినటువంటి ఒక పదునైనటువంటి ఒక వెపను ఖమ్మంలో మా నెహ్రూ గారు, మా అందరికీ ఆదర్శం, స్ఫూర్తి. నెహ్రూ గారు ఒక కాంగ్రెస్ భావజాలం నుంచి బహుజన భావజాలం లోపల ఈ ఖమ్మంలో ఒక ఆలోచన తీసుకురావడానికి వారు చేసినటువంటి ప్రయత్నము, తపన చాలా వరకు సక్సెస్ అయిందని నేను భావిస్తున్నా. 2014లో ఐక్య వేదిక ఏర్పాటు చేసినప్పుడు కూరాకుల నాగభూషణం గారు, ఆర్జేసి కృష్ణ గారు, నేను కూడా చాలా ప్రయత్నం చేసినాం. అప్పుడు మాకు నవీన డిగ్రీ కాలేజీ, నవీన జూనియర్ కాలేజీ రెండు ఉండేటి. ప్రయత్నం చేసినాం. కాలక్రమంలో గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పుదాల వల్ల మామూలు మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కళాశాలలు నడపలేక వాటిని వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిల్లో నేను ఒకటి మధ్యతరగతి కుటుంబం కాబట్టి నష్టపోయిన వాళ్ళం, కష్టపడ్డోళ్ళం, అవకాశాలు ఎదుర్కొన్న వాళ్ళం, అన్నిటి నష్టపోయినటువంటి సమాజం ఉంది. కాబట్టి ఇవాళ అన్నిటికి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమాజానికి మేము అంతా ప్రతినిధులం. కాబట్టి మా వెనకుండి నడిపించినటువంటి కత్తి నెహ్రూ గారు ఎప్పుడు యువకుడిలాగానే ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వీసెస్ ఈ సమాజానికి అవసరం. మేము ఎవరిని తప్పుపట్టట్టు. ఎందుకంటే చాలా ఉద్యమాలు చేసిన మన బిచ్చాల తిరుమలరావు అని ఉన్నాడు. మేము డిగ్రీలో జాయిన్ చేస్తే రోజు వాళ్ళు వచ్చి క్లాసులు బైకాట్ చేయించారు. ఒక దాని మీద వచ్చుడే మా నాగిరెడ్డి అని ఉన్నాడు ఇక్కడ, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చాలా ప్రజా ఉద్యమాలు చేశారు. మన డిఓ గారు సోమశేఖర్ శర్మ గారు, మా సార్ వాళ్ళ అన్నగారి క్లాస్మేటు. చాలా సామాజిక స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఇవాళ చెప్పే బీసీలు కూడా పైన చెప్పేటువంటి 5-6 కులాలు కాదండి. నేను ఒక 25 కులాల గురించి ఒక రిపోర్ట్ రాసిన, రోహిణి గారికి ఇవ్వడానికి సిద్ధమైన నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్ని నేను అడిగాను, అమ్మ బీసీ గర్ల్స్కి మీరు శాచురేషన్ లెవెల్లో హాస్టల్ ఇవ్వండి, లేదా 8th క్లాస్ నుంచి 12th వరకు నెలకు మీరు ఒక 1500 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వండి. ఎందుకు అని అడిగింది. డ్రాప్ అవుట్స్ మొత్తం బీసీఏ గర్ల్స్లో ఉన్నారు. ఎట్లా చెప్తారు అంటే, మీరు తీసుకోండి, 5th క్లాస్ అయిపోయింది ఎంతమంది, 10th అయిపోయింది ఎంతమంది, ఇంటర్మీడియట్ జాయిన్ అయింది ఎంతమంది, డిగ్రీ జాయిన్ అయింది ఎంతమంది, పాస్ అయ్యి కూడా చదవని వాళ్ళు ఎంతమంది లెక్క మీకు డ్రాప్ అవుట్స్లో తెలుస్తుంది. అది బీసీఏలో ఉన్నది. దానివల్ల మరి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయని చెప్పాము. దాని మీద మీరు ఇప్పుడు బీసీలు ఇంకా ఏం చెప్తామంటే, గంగిరెద్దుల, బుడబుక్కల, కాటిపాముల, మొండి, బండ, పెద్దమ్మలోళ్ళు, పాములోళ్ళు, దొమ్మర, వీళ్ళంతా కూడా బీసీలే. వీళ్ళు అసలు ఎక్కడున్నో తెలియదు. కాబట్టి వీళ్ళందరి గురించి పోరాడాలంటే మా కత్తి నెహ్రూ గారికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. మమ్మల్ని అందరిని ఐక్యవేది మీద తీసుకురావాలి, పోరాటం చేసి ఉద్యమాల వైపు నడపాలని మా బుద్ధుడి యొక్క రూపంగా మేము చూస్తూ ఉంటాం. వీరికి ఎప్పుడు ఆయురారోగ్యాలు ఉండాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా 60 సంవత్సరాల బడి వారి మళ్ళొకసారి వివాహ మహోత్సవం జరుపుకున్న సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు కత్తి తర్వాత నెహ్రూ 2 పదాలు కూడా ఇప్పుడే మన పెద్దలు చెప్పారు. 2 పదునైనవి, అరుదైనవి. మరి రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మరి బీసీల తరఫున, బహుజనుల తరఫున, అందరి తరఫున ఒక పోరాటాన్ని రచించి ఉధృతం చేసి మరి రావాల్సిన వాటా కోసం పోరాటం చేస్తారని, ఆ విధంగా వారికి దేవుడు చైతన్యాలను కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నర్సయ్య గారు, కె నర్సయ్య గారు, సిపిఎం సీనియర్ నాయకులు వచ్చి ఒక నిమిషం మాట్లాడుతుంది. దంపతులకు నా అభినందనలు, శుభాకాంక్షలు. నెహ్రూ గారికి నా ఆత్మీయ శుభాకాంక్షలు. నెహ్రూ గారిని గురించి చాలామంది చాలా చెప్పారు. నేను వ్యక్తిగత విషయాలకు పోను. కానీ పుట్టిన ప్రతి మనిషిలో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి తన గురించి ఆలోచించుకునేవాళ్ళు, రెండోది తనతో పాటు ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, మూడోది తనతో పాటు ప్రజలను ఆలోచించడం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయడం అనేది ముఖ్యమైన విషయంగా భావించేవాళ్ళు. అంటే సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. ఇప్పుడు నెహ్రూ తన కోసం ఆలోచించుకోవడమే కాదు, సంఘం కోసం, సంఘ సంక్షేమం కోసం సామాజిక స్పృహతో పనిచేస్తున్న వ్యక్తి. అందుకు ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించే తత్వం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది ఆయనకి వెనతో పెట్టిన విద్య, ఆయనకి అదే శ్రీరామ రక్ష అని నేను భావిస్తున్నా. ఈ ఆదరణ, అభిమానం అన్నీ రావడానికి కారణం కూడా ఆయన యొక్క ఈ లక్షణం తప్ప మరొకటి కాదనేది కూడా నేను స్పష్టంగా చెప్పదలిచాను. ఏమైనా రానున్న కాలంలో ఇప్పుడైతే ఏ పద్ధతుల్లో అయితే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, ప్రజా సంక్షేమం కోసం సామాజిక స్పృహతోటి పనిచేస్తున్నాడో, అదే రకంగా భవిష్యత్తులో కూడా చివరిదాకా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ ఉంటారనే గ్యారంటీ లేదు, కానీ నెహ్రూ ఉండాలని నాకు కోరుకుంటూ చివరిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. బల్లెపల్లి గౌడ సంఘం కట్టెకో వెంకన్న గారు, బొడపట్టు నాగేశ్వరరావు గారు, సిర్రా రాజు గారు, అలాగే ఉపేందర్ రాంబాబు గారు సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ జీవి గారు వచ్చి నెహ్రూ గారికి ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. మీరు సన్మానం చేయండి. శ్రీరక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ గోంగూరు వెంకటేష్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే సన్మానం కూడా చేస్తూ ఉన్నారు. జీవి గారు ఒక నిమిషం మాట్లాడిన తర్వాత నాగిరెడ్డి సారు మాట్లాడాల్సి ఉంటుంది. జీవి గారు ఒక నిమిషం మాట్లాడండి. జన్మదినోత్సవానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. అన్నతో నేను కొన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది. అంటే సామాజిక స్పృహ ఉన్న ఒక మంచి వ్యక్తి, టీచర్లలో కూడా చెప్పుకోదగ్గ ఉపాధ్యాయుడు అన్ని రకాలుగా. అలాగే కింద నేను చూడటం జరిగింది, శేష జీవితం అంతా బౌద్ధానికేనని. చాలా మంచిగా అనిపించింది నాకు, ఎందుకంటే నాకు కూడా ఇష్టమైన ఇది. అందుకనే నేను కూడా శేష జీవితం దగ్గరలోకి వస్తున్నాను. అందుకనే మేము ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి దాని పేరు కూడా రిహాబ్ బుద్ధ అని పెట్టడం జరిగింది. అంటే బుద్ధుడు అంటే నేను ఒక చోట చూశాను, ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటారు. ఏంటి అసలు అని. అంటే బౌద్ధ మతం ఉంటేనే బుద్ధుడి విగ్రహం పెట్టుకునే అవకాశాలు ఉంటాయి, లేదంటే బుద్ధుడిని ఎక్కువగా పూజించే అవకాశం ఉంటుంది. అలాంటిది ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళు, అంటే ఈవెన్ బౌద్ధ మతానికి సంబంధం లేకపోయినా కూడా చాలామంది ఇళ్లలో బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి. సో అలా అంటే బుద్ధుడు అన్నది పెద్ద మోటివేషన్ అనమాట. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలా. అలాగే ఈ బౌద్ధ మతం అంటే బౌద్ధ మత జీవన విధానం ఇది, ఆ బుద్ధుని జీవన విధానం చాలా గొప్పది. అలాంటిది అన్న ఆచరిస్తాను ఇక శేష జీవితం అని అంటే చాలా గొప్ప విషయం. సో అన్నకి ఈ బౌద్ధ జీవన విధానంలోకి ఆహ్వానిస్తూ ఇంకా ఇలాంటి చాలా జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నమస్కారం. రాష్ట్ర నాయకులు మనోహర్ రాజు గారిని నెహ్రూ గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తమ్ముడు నెహ్రూకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి సతీమణికి కూడా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, నెహ్రూకు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. తను ఒక డైనమిక్ లీడర్, మనిషి, అందరి పట్ల ప్రేమపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తిగా నాకు పరిచయం. సార్, అభిప్రాయాలు వచ్చినప్పుడు సార్ ఇక్కడ చాలామంది మాట్లాడారు. ఆ అభిప్రాయాలకు నాకు భిన్నాభిప్రాయం ఉంది, అందుకనే వాటి గురించి నేను వెళ్ళడం లేదు. సమాజంలో కులమా వర్గమా అన్నప్పుడు వర్గాన్ని సపోర్ట్ చేసేవాడిని నేను. అందుకనే మొత్తం భిన్నమవుతుంది కాబట్టి నేను విషయాలేమి లోపలికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఇవన్నీ ప్రయోగాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ రాజ్యాధికారంలోకి వచ్చింది. బీహార్లో బీసీ ప్రభుత్వం రాజ్యాధికారంలోకి వచ్చింది. రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి చాలా ప్రాంతాలలో కూడా బీదవాడి స్థితి అయితే మారలేదు.
అందుకనే కులం కన్నా వర్గం ముఖ్యం అని చెప్పి భావించేటువంటి వాళ్ళలో నేను ఒకటి కాబట్టి ఆ లోపు చర్చలకు నేను వెళ్ళదలుచుకోలేదు. సరే, ఏది ఏమైనా తను నమ్మినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానాన్ని నిర్భయంగా ఎవరు ఏమనుకున్నా ఏదైనా తను దాన్ని ముందుకు తీసుకుపోవడంలో నెహ్రూ ఎప్పుడు కూడా ముందున్నాడు. భవిష్యత్తులో కూడా అలానే ఉండాలని చెప్పేసి తను ఇంకా ఇట్లాంటి జన్మదినాలు చాలా చేసుకోవాలని చెప్పేసి నిండా నూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాయకులు పోతగాని కృష్ణారావు గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతూ. ఈరోజు తమ్ముడు కత్తి నెహ్రూ 60వ జన్మదినోత్సవ సందర్భం జరుగుతున్నటువంటి ఈ వేడుకకి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా 60 సంవత్సరాల జీవనం సాగిస్తూ అందరి మన్ననలను పొంది విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్క వ్యక్తితోని కూడా సత్సంబంధాలు మెల్కొల్మి తర్వాత తన నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు అదే అభిప్రాయంతో అదే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కత్తి నెహ్రూ ఈనాడు రాజకీయాల్లో చూస్తే ఈ సంవత్సరం ఒకటి రేపు వచ్చే సంవత్సరం ఒకటి అనే తరుణంలో తను నమ్మిన సిద్ధాంతాలతో అదేవిధంగా విద్యార్థి దశలో ఏదైతే ఎన్ఎస్సీలో ఉన్నాడో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలు అన్నింటిలో కూడా ఖచ్చితంగా పనిచేస్తుండు. రాబోయే జీవితాల్లో కూడా అదేవిధంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలోనూ సామాజిక స్పృహతో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వర్గాల్లో ఉన్న ప్రజలను కలుపుకొని వెళ్ళేటువంటి సోదరుడు కత్తి నెహ్రూ. అలాంటి కత్తి నెహ్రూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన పట్టణ ప్రముఖులు అందరూ తర్వాత బీసీ సామాజిక వర్గం వచ్చినటువంటి సభ్యులు వీళ్ళందరూ వచ్చి దీవించినందుకు అందరికీ చాలా మంచిగా ఈరోజు సాయంకాలం కార్యక్రమం నడుస్తుంది. ఇదే విధంగా కత్తి నెహ్రూ రాబోయే రోజుల్లో కూడా నిండు నూరేళ్ళు మిగిలిన 40 సంవత్సరాలు కూడా ఇదే విధంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా పెద్దలందరూ చెప్పారు, బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి కోసం కంకణం కట్టుకోవాలని చెప్పారు. మంచి విషయమే. ఇది ఎప్పుడూ మనం చిన్నప్పటి నుంచి నడుస్తున్నాం. ఈ కార్యక్రమం చేసినప్పుడు కనీసం ప్రతి ఎలక్షన్లో కూడా మన్ని పాలక వర్గాలు కానివ్వండి వేరే వర్గాలు కానీ బిడగొడుతున్నాయి. మనం ఒక బీసీ వ్యక్తిని నించున్నామంటే ఇంకో బీసీ వ్యక్తిని పోటీకి పెడుతున్నారు. ఇందాక పెద్దలు చెప్పారు, నేను పోటీ చేసిన తర్వాత ఈ పోటీ చేసి ఇద్దరు బీసీలు పోటీ చేసుకున్నారు. ఆయన ఒక పార్టీ తరఫున నించున్నాడు, ఈయన ఒక పార్టీ తరఫున నించున్నారు. ఇంకెక్కడ వస్తుంది ఈ సామాజిక ఐక్యత? ఒక వ్యక్తి బీసీ వచ్చిందంటే కనీసం బీసీలో స్పృహ వచ్చిన రోజు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా సమర్థించిన రోజునే మనం గెలగలుగుతాం. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో ఖచ్చితంగా 3 బీసీలు ఉంటే 3 బీసీలు 3 పార్టీల తరఫున చేస్తున్నారు. వీక్ చేయడానికి కనీసం ఇది చేస్తున్నారు. అలాంటి విషయంలో ఇప్పుడు ఎక్కడ ఐక్యమత్యం అనేది రావట్లేదు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు కూడా ఒక కంకణంతో కట్టుకొని ఎక్కడైతే బీసీ ఉన్నాడో బీసీ ఒక్క క్యాండిడేట్ ఉండేటట్టుగా ఖచ్చితంగా చేసినట్టయితే మన యూపీలో ఉన్నటువంటి ఫార్ములా ఏదైతే వచ్చిందో అదేవిధంగా తర్వాత బీహార్లో జరుగుతుందో ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈసారి కాకపోయినా సరే నెక్స్ట్ టైం జరగడానికి ఉంది. ఐక్యత ఎప్పుడు విచ్ఛిన్నం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఈరోజు కేంద్ర గవర్నమెంటు బీసీ కులగణన చేయడానికి ఎందుకు ముందు రావట్లేదు? వీళ్ళు వస్తే సమాజంలో అసమానతలు పెరుగుతాయి, కొట్లాడుకుంటారు, ఇదన్నీ కూడా అదొక సాగుతో చేసి చెప్తున్నారు. కనీసం ఆస్పృతలైనా మనం అందరం ఏకంగా ఉండాలని ఆశిస్తూ ఆ ఏకము చేసేటువంటి దిశగా అన్ని కుల సంఘాలు కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని మేధావులు కానీ ఖచ్చితంగా పనిచేసి రాబోయే పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా దీన్ని ఏమన్నా కనీసం రూపుదాల్చి కనీసం ఎక్స్పెరిమెంట్ కానీ ట్రయల్ బేస్ కానీ కనీసం కొన్ని ఒక మండలం కానీ ఒక తాలూకా కానీ ఏదైనా ఉన్నటువంటి చేసిన ఎక్స్పెరిమెంట్ చేసి నమూనాను చూపిస్తే ప్రజల్లో కూడా సరైనటువంటి ఆలోచన విధంగా మనకి మద్దతు దొరుకుతుంది. ఈ దిశగా ఆలోచన చేసి చేయాలని ఆశిస్తున్నాం. ఇంకోటి, ఇది వేదిక చిన్న వేదిక. ఇలాంటి బ్రాడ్ సబ్జెక్ట్ చేసేటప్పుడు పెద్దగా విస్తృత స్థాయిలో అనేటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన కత్తి నెహ్రూకి మరియు సభ్యులకు అందజేస్తూ కత్తి నెహ్రూకి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ నిండు నూరేళ్ళు ఆయుర్వేదంగా ఉండాలని కాంక్షిస్తున్నాం. సందర్భంగా మనం అందరం వచ్చాము. మరికొన్ని చర్చా వేదికల మీద విస్తృతంగా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవి ఇక్కడ వక్తలు చాలామంది ఉన్నారు. నెహ్రూ గారు డీర్ అందరూ కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళ ఫెడరేషన్ కానీ టీచర్స్ ఉపాధ్యాయ సంఘాల నుంచి కానీ అదేవిధంగా బీసీ సంఘాలలో కలిసి పని చేయడం వల్ల బీసీ సంఘ నాయకులు కానీ అందరు రావడం జరిగింది.
మరికొన్ని చర్చా వేదికల ద్వారా మనం విస్తృతంగా చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు పి నాగిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి జరగలేదు. మిత్రుడు కత్తి నెహ్రూకి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు. ఈ కత్తి పదునైంది కాదు, శుతిమెత్తని కత్తి. ఇదంతా ఇందాక కూర్చొని చదువుతామని అక్షరం ఎక్కడన్నా టీచర్ ఏమైనా వస్తుంది అంటే చూడలే. నాకు కొద్దిగా అది వెళ్తే అనిపించింది. నువ్వు ఎంత సేవ చేయదలుచుకున్నా కూడా రిటైర్ అయిన తర్వాత చేయొద్దు, కానీ ఇప్పుడు టీచర్గా ఉన్నావు. మా మిత్రుడు 84-85 టీచర్ ట్రైనింగ్ క్లాస్మేటు. అప్పటి నుంచి 40 ఏళ్ళ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం, పక్కనే జిఎంఆర్లోనే ఇక్కడ. సరే, మంచి స్నేహం కొనసాగిస్తూ ఉన్నాం. మిత్రుడు చెప్పినట్టుగా ఇవాళే కాదు, 1984 నుంచి 83 నుంచి డిగ్రీ కాలేజీలో అనేక ఉద్యమాలు చేస్తే మా వెనకున్నది అన్ని వర్గాల వాళ్ళు ఉండగా అసలు వర్గం వాళ్ళు లేరు. చాలా ఉద్యమాలు చూసాం. ఎందుకో అర్థం కావట్లే. ఆ స్పృహ తీసుకురావాలని కోరుతున్నది. అది దేనికైనా పనిచేస్తుంది. ముందు ఇంట్లో నుంచి బయటికి రావడం, బయటికి వచ్చినాక ఉద్యమాల్లో ఉండేటువంటి స్పృహ వస్తే అది వేరు. కానీ బయటికే రాని స్థితి ఇప్పుడు మరీ వాట్సాప్ వచ్చిన ఇంకా ఆగమైపోయినటువంటి యూత్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయత్నాలు ఫలించాలని చెప్పి మా మిత్రుడు మరిన్ని జన్మదినాలు జరుపుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. నెహ్రూ గారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు. నెహ్రూ గారు గత 35 సంవత్సరాలుగా ఉద్యమ సహచరుడు. బహుశా ఇద్దరం కూడా ఒకే కాలేజీలో చదువుకున్నాం, వేరు సంవత్సరాల్లో. సరే, అంతకంటే కూడా కుటుంబపరమైన రిలేషన్ కూడా ఉండటంతో సాన్నిహిత్యం పెరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది రకరకాల భావజాలాల వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులు వచ్చాం. సరే, ఇది వేదిక కాదు కాబట్టి దీని వరకే పరిమితమై మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాం. మిగతా వాళ్ళు కూడా అది గమనించండి. సమయం కూడా తక్కువ ఉంది, చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. సరే, ఒక 2 నిమిషాలు మాట్లాడమని చెప్పాడు నన్ను. మాట్లాడకపోతే బాధపడతాను, మళ్ళీ లైఫ్ లాంగ్ నీ నెంబర్ డిలీట్ చేస్తాను అంటున్నాడు. ఇందాక మన మిత్రులు ఎవరో చెప్పారు, బహుశా బిచ్చాల తిరుమలరావు అనుకుంటాను. జీవితకాలం ఒకదాన్ని నమ్ముకొని ఉండటం చాలా వరకు కమ్యూనిస్టులోనే మనం చూస్తాం. మిగిలిన బూర్జువా పార్టీల్లో కొంతవరకు ఉంటారు, కానీ చివరిలో కానీ మధ్యలో కానీ ఏదో రకమైనటువంటి డీవియేషన్ వస్తూనే ఉంటుంది. మొదటి నుంచి ఒక బూర్జువా పార్టీలో ఉన్నాడు, చివరి వరకు కూడా మొదట్లో ఏ భావజాలంతో అయితే ఉన్నాడో ఇప్పటి వరకు కూడా అదే భావజాలంతో ఆయన నడపడం అంత తేలికైన విషయం కాదు. నెహ్రూలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ అది అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. నేను ఉండొచ్చు, ఆయన యొక్క భావజాలంతో డీవియేషన్ కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా సమాజ ప్రేమికుడు నెహ్రూ. ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యంత బలహీన అట్టడుగు వర్గాల యొక్క శ్రేయస్సు కొరకు తను నమ్ముకున్నటువంటి ఫోరం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల యొక్క కృషి ఇంకా కొనసాగాలి. చూస్తూ ఉన్నాం, సమాజంలో మతాలు పోతున్నాయి, కులాలు పోతూ ఉన్నాయి, వంశాల వారీగా కూడా సమావేశాలు పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇంక ఇది ఎడుదారి చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఏదేమున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరి లక్ష్యం ఒకటే కాబట్టి తప్పనిసరిగా ఎవడైతే పీడింపబడతాడో వాళ్ళ కొరకు వాళ్ళ పక్షాన్ని నిలబడి పనిచేయటంలో నెహ్రూ గారితో పాటు మేము కూడా అడుగేస్తామని చెప్పని చెప్తూ వారికి మరొకసారి 60వ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ నెహ్రూ గారి యొక్క ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సహ విద్యార్థిని శ్రీమతి నిర్మల గారిని వచ్చేసి
మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. 84-85 నందు టీటీసీ నందు నెహ్రూ గారితో పాటుగా మరి సహ విద్యార్థిగా ఉంటూ మరి ప్రజెంట్ టీచర్గా ఉపాధ్యాయులుగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి నిర్మల గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు నేను చాలామంది వచ్చింది మాట్లాడింది విన్నాను. వీళ్ళందరి పేర్లు నేను ఎప్పుడు న్యూస్ పేపర్స్లో మాత్రమే చదువుతున్నాను, చూస్తున్నాను. ఇంతమందిని ఇలా ఇక్కడికి పోగేశాడంటే మన నెహ్రూ మామూలోడు కాదు. ఎప్పుడైనా 5 ఏళ్ళకి ఒక్కోసారి 10 ఏళ్ళకి ఒకసారి మధ్య మధ్యలో గ్యాప్స్ తోటి కలిసినా కూడా ఎప్పుడు కూడా ఏదో ఇంట్లో మనిషి మాట్లాడుకున్నట్లు మాట్లాడుకునేవాళ్ళం. మరి వాళ్ళ సోదరి పేరు నా పేరు కలవడం వల్లనో మరి ఎందుకో కానీ ఎప్పుడు కూడా అసలు ఒక ఇంట్లో మనిషిలాగానే ట్రీట్ చేసేవాడు. ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నెహ్రూ మాత్రమే కాదు, విజయ్ కూడా ఇంకా అంతకన్నా ఎక్కువే. ఇంకా ఎక్కువ జన్మదినాలు ఇలాగే వేడుకగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు వైవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వారికి నెహ్రూ గారికి బర్త్డే విషెస్ చెప్పడానికి ఎక్స్ఎమ్మెల్సీ పూల రవీంద్ర గారు, అదేవిధంగా రెబ్బా శ్రీనివాస్ గారు, సతీష్ గారు, వీళ్ళంతా కూడా పిఆర్టీయు నాయకులు, రత్నకుమార్ గారు, వీళ్ళందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు వైవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాకు ఆప్తుడు మిత్రుడు కత్తి నెహ్రూ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే రోజు మా నెహ్రూ మా విజయమ్మ షష్ఠి పూర్తి కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది బహు సంతోషం. అందరూ కూడా ఒకసారి ఇక్కడ ఉన్నవాళ్ళు చప్పట్లతోటి కరతాల ధ్వనులతోటి ఈ దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి దుర్గాకరణ్ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా హాయిగా నెహ్రూ ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం కూడా నీ బర్త్డే చేసుకొని మా శ్రీనాడు చూస్తున్నాడు. ఎవ్రీడే కూడా శ్రీనన్న ప్రతి సంవత్సరం నువ్వు బర్త్డే చేసుకోవాలి అమ్మ విజయ. రోజు కూడా ఇదే వేదిక మీద వచ్చిన తర్వాత 100 వసంతాలు కూడా కలవాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడూ అలానే నవ్వుతూ ఆనందంగా హాయిగా ప్రేమ ఆప్యాయత అనురాగాలు పంచడంలో నెహ్రూకి ఎవరు సాటిరారు. ఎందుకంటే ఎవ్రీడే కూడా పైన ఉన్నా క్రింద ఉన్నా కూడా ఎక్కడున్నా సరే గట్టిగా చప్పట్లతో వెళ్తుంటే కొట్టి వైవి అన్న అని చెప్పి పలకరించేటువంటి నిజంగా మరి ఒక తల్లి కడుపును పుట్టపోయినా కూడా అన్న అన్న అని ఆప్యాయంగా ప్రేమగా పలకరించేటువంటి మంచి గొప్ప గుణం ఉన్నటువంటి మా నెహ్రూ మా విజయ నిండు నూరేళ్ళు కూడా హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలి. ఇందరి ఆత్మీయులను పంచుకునేటువంటి నెహ్రూ విజయ మీరు అభినందనీయులని చెప్పి కూడా పిఆర్టీ జిల్లా శాఖ పక్షాన వ్యక్తిగతంగా కూడా మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వీ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పూల రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనుకోకుండా మరి అన్న నెహ్రూ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ, సోదరుడు మంచి సోషల్ మూమెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి, అందరితో కలివిడిగా వెళ్ళేటటువంటి, నేను చాలా రోజుల క్రితం ఈ మధ్య కాలంలోనే కలిసినాం. నేను అనుకుంటా హైదరాబాద్లో, మళ్ళీ ఈరోజు కలిసినాం. అది జన్మదిన రోజు కలవడం చాలా హ్యాపీ. భగవంతుడు అన్నగారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఎమ్మెల్సీ గారు. లింగాల రవికుమార్ గారిని ఒక్క నిమిషం వచ్చి మాట్లాడాల్సి కోరుతున్నాను. కత్తి నెహ్రూ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరిపూర్ణమైనటువంటి సామాజిక ఉద్యోగ నాయకుడు, మిత్రుడుగా నాకు ఉండడం చాలా గర్వకారణం. ఏదైతే ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా
ఈ బహుజన ఉద్యమాల్లో కానీ గౌడ సంఘంలో కానీ ఇంకా అన్ని కులాలకు సంబంధించినటువంటి ఉద్యమాల్లో కానీ కలిసి ముందుకు సాగడం అనేది ఇది సాహసోపేతమైనటువంటి విషయం. ఇది ఉద్యోగ నాయకులు అందరికీ కూడా కత్తి నెహ్రూ అన్న స్ఫూర్తి అని కూడా నేను తెలియజేస్తూ, బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘంలో అనేక కార్యక్రమాలకి కత్తి నెహ్రూ అన్నని ఆహ్వానించడం జరిగింది. నేను ఏ సభ పెట్టినా ఒక పక్క బీసీ, ఒక పక్క మైనారిటీ, ఒక పక్క ఎస్టీ, ఓసీ, ఇట్లా అన్ని కులాలు సంబంధించి నా సభల్లో ఉంటారు. ఈరోజు నెహ్రూ అన్నది జన్మదిన వేడుకైనా కానీ ఒక బహుజన వాదం, ఒక సామాజిక సిద్ధాంతాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనేక మంది నాయకులు చాలా చక్కగా మాట్లాడారు. కాకపోతే సమయం ఒక మీటింగ్ లాగానే అనేక విషయాల మీద సమగ్రమైన చర్చ జరిగింది, కొంత ఆలస్యమైంది. ఏదైనా భవిష్యత్ కాలంలో కూడా ఇంకా 1 ఇయర్ తన యొక్క ఉపాధ్యాయ వృత్తి ఉన్నది. ఆ సందర్భం కూడా ఇంకా తొందరలోనే ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఉద్యోగ విరమణ తర్వాత కూడా తన సామాజిక ప్రస్థానాన్ని కొనసాగిస్తాడు. అందరితో కలిసి అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ థ్యాంక్ యూ. జై భీమ్. ఇప్పుడు బీసీ సంఘం నాయకులు విజయ్ కుమార్ గారు ఒక నిమిషం వచ్చి బీసీ సంక్షేమ సంఘం ఉండగా ఆ బీసీ సంక్షేమ సంఘం నుంచి విడిపోయి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మంలో పెట్టుకొని ఈ తెలంగాణ పోరాటం ఉద్యమం కోసం మేము అహర్నిశలు పాటుపడ్డాము. అలమ్మం పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర విగ్రహాలు పెడతానంటే ఆ రోజున నాతో పాటు కలిసి వచ్చి ఆ విగ్రహాలు పెట్టడానికి అర్ధరాత్రి వరకు మాతో శ్రమించి మాతో ఉన్నాడు. అలాంటి కార్యక్రమాల్ని ముందుండి చేస్తున్నాడు కాబట్టి గతంలో మన బీసీ ఐక్య ఫ్రంట్ కోసం ఒకటి పాటుపడ్డాము. ఆ రోజున మా ఆర్జే కృష్ణ గారిని ఒక్కసారే కిందికి దోసేస్తే దానికోసం కూడా మేము పాటుపడి ముందుకు తీసుకొచ్చాం. కానీ బీసీ ఉద్యమాన్ని ఐక్యం చేయలేకపోయాము. దానిపైన మనకు వచ్చిన మనం సాధించిన ఫలితాలు కూడా ఏమీ లేవు. ఇక ముందు మన తమ్ముడు ఇంకొక 365 రోజులు సమయం కేటాయిస్తే ఆ సమయం అయిపోగానే బయటకు వస్తా అన్నాడు. మొన్న వర్షాలకి మంచిగా మన వర్షాకాలంలో వర్షాలకి పరిపూర్ణమైన కడిగిన ముత్యం అయ్యాడు, అయిపోయింది. బయటకు వస్తుండు కాబట్టి ఈ సంవత్సరం రోజుల్లో బయటకు వచ్చిన తర్వాత మా బీసీ సంఘాలకి, మా బహుజన సంఘాలకి, బహుజన కులాలకు అందరికి కూడా ముందుండి దిక్సూచిగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఈ జన్మదిన కార్యక్రమాల్ని ముందు ఎక్కువగా చేసుకోవాలని చెప్పేసి దినదిన అభివృద్ధి చెందాలని ఆయురారోగ్యములతో, అలాగే మా విజయమ్మ కూడా మా మిసెస్ ఇద్దరు కలిసి ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది కౌన్సిలర్గా. ఒక పక్క ఉద్యోగం చేస్తూ బయటకు వచ్చి పార్టీ అని జెండా పట్టుకొని కలిగి దమ్మున్న నాయకుడు ఎవరైనా మా కత్తి నెహ్రూ. ఎవరు ఏమనుకుంటారా లేకపోతే ఎవడే పోయి కంప్లైంట్ చేస్తారని ఎప్పుడు భయపడకుండా ముందుండి బయటకు వచ్చి పనిచేసిన మా నెహ్రూకి ఎప్పటికి కూడా ఎంతో నాలుక స్పీడ్ అయినా సున్నితంగా దాన్ని మళ్ళా సవరణ చేసి వాళ్ళందరినీ ఐక్యం చేయగలిగే సత్తా ఉంది. ఆ సత్తాతోని ఆయన ముందు మా బీసీ సంఘాలకి, బహుజనులకు అందరికి కూడా ముందుండి మా పూలే పెరియార్ లాగా మన ఖమ్మం జిల్లా పూలే కావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన